వైఎస్ఆర్సీపీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. పాతపట్నం ఎమ్మెల్యే ఫ్యాన్ పార్టీకి రామ్ చెప్పేశారు. అనివార్య పరిస్థితుల్లోనే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయాల్సి వచ్చిందని, అభివృద్ధి కోసం ఇప్పుడు టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు కలమట వెంకటరమణ. మరోవైపు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో లోటస్ పాండ్లో సమావేశమయ్యారు పార్టీ అధ్యక్షుడు జగన్. తాజా పరిస్థితుల మీద సమీక్షించారు. మరోవైపు కాసేపట్లో అసెంబ్లీకి వెళ్లి గోడ దూకిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయబోతోంది వైఎస్ఆర్సీపీ టీం. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం అవన్నీ సుధీర్ అందిస్తారు. సుధీర్, తాజాగా ఏ పరిస్థితుల నేపథ్యంలో తన పార్టీ మారాల్సి వచ్చిందని చెప్తున్నారు వెంకటరమణ? అప్డేట్ ఏమిటి? వైఎస్ఆర్సీపీ ఎలా చూస్తోంది పరిణామాలని? అందుబాటులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కాసేపటి క్రితం లోటస్ పాండ్లోనే ఆయన నివాసంలో భేటీ కావడం జరిగింది. ఈ భేటీకి చాలా ప్రాధాన్యతనే సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు వైసీపీని కాదని చెప్పేసి టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేసే విషయానికి సంబంధించి స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ అధినేత కూడా ఇదే విషయాన్ని నిన్న వైసీపీ ఎల్పీ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిద్దామని చెప్పేసి ఆయన మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను రాజ్యాంగంలో ఉన్న నిబంధనలన్నింటినీ కూడా చాలా పరిశీలించడం జరుగుతుంది. చాలా మేధోమథనం చేసిన తర్వాత ఈ విషయానికి సంబంధించి చాలా క్లారిటీగా వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు కాసేపటి క్రితమే ఎమ్మెల్యేతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్ దగ్గరికి వెళ్లేసి అవిశ్వాస తీర్మానాన్ని ఎమ్మెల్యేలు అందజేసే అవకాశం ఉంది. అయితే ఈ విషయానికి ఈ రోజు వెళ్తారా రేపు వెళ్తారా అనే విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ సమావేశం ముగిసిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ఏందో ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ఇది ఇలానే జరుగుతుండగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. ఆయన గత సాధారణ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో పాతపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ గుర్తు మీద ఆయన ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. అనివార్య కారణాలతో తాను పార్టీ మారుతున్నట్లుగా ఆయన ఇప్పటికే పార్టీకి ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. పార్టీ కార్యాలయానికి పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ విడుదల చేసిన లేఖ కాసేపటి క్రితమే అందింది. ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తాను అనివార్య కారణాలు అదేవిధంగా వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీని వీడడం జరుగుతుంది. అదేవిధంగా తనకు వైసీపీ మీద కానీ వైసీపీ నేతల మీద కానీ ఎలాంటి అయేహభావం కానీ ఎలాంటి అసంతృప్తి కానీ లేదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటీవల వైఎస్ జగన్ శ్రీకాకుళంలో పర్యటన చేసిన సందర్భంగా కూడా వైఎస్ జగన్ సొంత కలమట వెంకటరమణ కుమార్తె వివాహానికి కూడా ఆయన హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నో రోజుల నుంచి కూడా పార్టీ మారాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. ఆ విషయానికి సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటికీ పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీ మారడంతో ఆ సంఖ్య 7 చేరింది. ఇక ఈ సంఖ్య కూడా ఇంకా 1-2కు చేరే అవకాశం కనబడుతుంది. మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని చెప్పేసి వైసీపీ వర్గాల్లోనే ఒక చర్చ జరిగింది. నిన్న జరిగిన వైసీపీ ఎల్పీ సమావేశంలో కూడా 1-2 ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని అధినేత జగన్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఆయన కూడా ఈ విషయానికి సంబంధించి చాలా క్లారిటీతో ఉన్నారు. వెళ్లే వాళ్ళు వెళ్ళినా పర్వాలేదు, ఉన్న వాళ్ళతోనే పార్టీని నడుపుకుందాం, వెళ్ళిన వారి స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, యువకులను అదేవిధంగా యూత్ ను ప్రోత్సహించినట్లయితే పార్టీ బలోపేతం అవుతుంది. 2019 ఎన్నికల్లో మనమే అధికారం చేపట్టబోతున్నాం కాబట్టి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, పార్టీ బలంగానే ఉందని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేలకు హితబోధ చేయడం జరిగింది. 1-2 ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే ఈ విషయం తనకు ముందే తెలుసని, కానీ పార్టీ మారే ఎమ్మెల్యేలకు మనం చేసేది ఏం లేదు, ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఆయన కరాఖండిగా కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైతే 7 ఎమ్మెల్యేలు పార్టీని మారేశారు. వీరందరూ 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే విషయానికి సంబంధించి ఇప్పుడు లోటస్ పాండ్లో చర్చ జరుగుతుంది. ఈ అనర్హతకు సంబంధించి ఏ ఫార్మేట్ లో స్పీకర్ కు మనం ఫిర్యాదు చేద్దాం, అదేవిధంగా అసెంబ్లీకి ఎప్పుడు వెళ్దామనే విషయానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. ఈ చర్చల అనంతరం ఎప్పుడు వెళ్లాల్సింది, ఏం చేయాల్సింది అనే విషయానికి సంబంధించి మరి కాసేపట్లోనే సమాచారం తెలిసే అవకాశం ఉంది.